హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ 2024 ఏప్రిల్ నెలలో అమావాస్య రోజున అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, టైమింగ్స్ ఏంటి, ఎక్కడ ఏర్పడుతుంది, ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు ఇంటిని శుభ్రం చేయవచ్చా లేదా, అసలు ఉగాది పండగకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2024 సంవత్సరంలో మొదట వచ్చే గ్రహణమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అండి. ఈ గ్రహణం ఏప్రిల్ 8వ తేదీ సోమవారం అమావాస్య రోజున రాహుగస్తు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక గ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళ్తే భారత కాలమానం ప్రకారం గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రాత్రి 9:12 పట్టు సమయం, ఏప్రిల్ 9వ తేదీ అర్ధరాత్రి 1:25 విడుపు సమయం. మొత్తం గ్రహణ కాల వ్యవధి 4:39 పాటు ఉంటుంది. ఇక్కడ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందండి, మనం ఇక్కడ సూర్యగ్రహణం గురించి చెప్పుకుంటున్నాం కానీ సమయాలు మాత్రం రాత్రి వేళల్లో వచ్చాయి. రాత్రి వేళల్లో సూర్యుడు ఉండడు కాబట్టి మనకి ఈ గ్రహణం అనేది వర్తించదు. అంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. కనిపించని ఈ గ్రహణం కోసం మనం ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు. అసలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్తో సహా కొన్ని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లాండ్లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు, కెనడా మినహా మొత్తం అమెరికాలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికోలోని మజిటియాన్ నగరంలో కనిపించనుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లోని భారతీయులు గ్రహణం నియమాలు పాటిస్తే మంచిది. అయితే ఉగాది పండగకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే ఉగాది పండగ మనకి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం వస్తుందండి. అంటే దానికంటే ముందుగానే మన ఇంటిని, పూజా మందిరాన్ని అంతటినీ కూడా శుభ్రంగా చేసుకోవాలండి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ముందు ఇల్లు, పూజా మందిరం అంతటినీ శుచి శుభ్రంతో ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా శుభ్రం చేసుకోవడం మంచిదండి. అయితే అది ఎప్పుడు అంటే ఏప్రిల్ 8వ తేదీ సోమవారం అమావాస్య వస్తుందండి. సోమవారం అమావాస్య కాబట్టి ఆ రోజు శుభ్రం చేయకపోవడం మంచిదండి. అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 6వ తేదీన కానీ ఏప్రిల్ 7వ తేదీ కానీ అంటే శనివారం, ఆదివారాల్లో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి. మేము ముందుగానే శుభ్రం చేసుకున్నాం అన్నా మంచిదేనండి. మనం కొత్త సంవత్సరంలోకి మన ఇంటిని, మన మనసుని మంచి పాజిటివ్ ఎనర్జీతో అడుగు పెడితే ఆ ముక్కోటి దేవతలు కూడా మనకి తోడుగా మన ఇంట్లో కొలువై ఉంటారండి. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ ఈ ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్కారం.